అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. ఈరోజు మీకు నాగప్ప అనే రైతుది ముందు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. సేంద్రియ వ్యవసాయంలో ఆయన మామిడి పళ్ళని పండిస్తున్నాడు. ఈరోజు ఆయన పళ్ళన్నీ మాగినాయి, నేను బెంగళూరుకు పంపిస్తున్నానంటే పోయినాం చూసేకి. సో ఆయన మాగేసే విధానము, ఆ పీకే విధానం అన్నీ మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. అట్లా పడుతూ ఉండరని చెప్పు. అట్లా దాన్ని పడుతుంది. తీసేస్తున్నా ఇది వద్దు చిన్నగా అంటే కేజీ ఎంత పోతుంది పెద్ద ఇది? 120 పెడతారు. అంటే మీరు బెంగళూరుకే తీసుకుపోతారా? అవునా? ఇప్పుడు ఎన్ని 2-3 రకాలు ఉంటాయి కదా మీతోనా? ఇదేం రకం ఇది? బాదామేనా? సో ఇట్లా మీరు ఇట్లా గడ్డి వేసేసి మాగేసే మందులు గిందులు ఏమీ లేదు. సో మీరు చెట్టుకి మందు లేదు, ఇది లేదనమాట. ఒక వారం అయితే మాగేతాలకి. సో దూరగా గట్టిగున్నట్లు ప్యాక్ చేసి తీసుకుపోతారు. సో ఇదంతా ప్యాకింగ్ ఇట్లా బెంగళూరుకి. కలర్ ఉందంటే కాయ స్వీట్ ఉంటుందని ఇంకా అదే పాకానికి వచ్చినప్పుడు చూడాలమ్మా. కలర్ ఈ కలరే సపరేట్. చూడండి, ఇవన్నీ మల్లిక ఈ సైజులో వచ్చినాయి. చూడండి, గుచ్చులు గుచ్చులు కాసినాయి చెట్టు అంతా. సో చూడండి, ఈ రకంగా అంతా సేంద్రియ పద్ధతుల్లోనే పండించినాడు. చూడండి, కాయ అనేది ఎంత సైజు ఉందో మీకే అర్థమవుతుంది. ఈ పెద్ద అయితే ముందు మనము ఇంటర్వ్యూ చేసినాము, అప్పుడు చిన్న పిందున్నింది. కానీ ఇప్పుడు కాయంతా అయ్యి బెంగళూరుకి సప్లై చేస్తా అన్నాడు. కానీ ఆర్డర్లు వస్తాయన్నమాట. 120 అంటే 120 రూపాయలతో కేజీ ఇస్తా అన్నాడు. బయట 50-60 అమ్మినా కూడా ఆ క్వాలిటీకి ఈ క్వాలిటీకి చాలా తేడా ఉంది. మీకు కావాలంటే నంబర్ ఇస్తాను పెద్ద, ఇది మీరు వీటికే వచ్చి కూడా తీసుకొని పోవచ్చు అనమాట. సో మనకి సేంద్రియ పద్ధతుల్లో దొరికే పండ్లు అంటే ఎంత దూరం పోయినా మనకు దొరకవు. ప్రతి ఒక్కరు మందులేసి మాగేసే వాళ్ళే. ఆ కాయ తిన్నా పులుపు, టేస్ట్, తీపి ఉండదు, ఏమి ఉండదు. కానీ ఇది తింటా ఉంటే మాకి ఒక తీపిదనం అనేది చాలా నోటికి అందుతుంది. సో మీకు నంబర్ కూడా ఇప్పిస్తాను పెద్ద, ఇది 8078666670. ఇంకో నంబర్ ఉంది, ఆ నంబర్ తగులుకుపోతే 9491832544. ఈ నంబర్ కైనా ఫోన్ చేయండి. 2 నంబర్లు ఇచ్చినాను పెద్ద ఇవి. సో మీరు పెద్ద పేరు వచ్చేసి నాగప్ప. అంటే మనకి సేంద్రియ పద్ధతుల్లో మందులు లేకుండా కాసిన పండ్లు ఇవి. మాగేయడం కూడా వరిగడ్డిలో మీకు చూపించినాను ఆల్రెడీ పేపరు, దాని మీద వరిగడ్డి. తర్వాత కాయ కూడా ఎట్లా పెట్టినాడంటే ఆయన ఇట్లా నిలబెట్టినాడు అనమాట. అది కూడా అడిగితే ఎందుకని, ఈ జీడి అనేది కిందకుంటే కాయ కుళ్ళి ఒకదానికోటి ఇదవుతుంది కాబట్టి ఇట్లా నిలబెట్టే మాగేయాలనే దాంతో అట్లా చేసినాడు. సో ఈ విధంగా మీరు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ నంబర్ ఉంది ఇక్కడే, రేణుగానగర్, సోమందేపల్లి మండలము, సోమందేపల్లికి దగ్గరలో ఉంది. మీరు ఎవరైనా ఆ నంబర్లకు కాంటాక్ట్ చేసి మీకు మామిడి పండ్లు కావాలంటే ఆయన్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు 120 రూపాయలకే కేజీ ఇస్తున్నాడు సేంద్రియ వ్యవసాయంలో. మీరు సిటీల్లోనా టౌన్లో పోతే ఇవి 200 మీకు దొరకవు. చూడండి, ఈ విధంగా ఉండే కొంచెం సీజన్లో మనము ఆరోగ్యాలను కాపాడుకోండి. ఇవి సంవత్సరం పొడుగున వచ్చే మామిడి పండ్లు కాదు. సో ఇంకో 1-2 నెలలు లోపల అయిపోతాయి కాబట్టి ఏ సీజన్లో తినాలో పండ్లు ఆ సీజన్లో తినాలా. సో అంటే ఒక 5-6 రకాల పైన ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? మల్లిక ఉంది, నీలం ఉంది, బాదాం ఉంది, అమరపాలెము, ఇంకొకటి ఇమాన్ పసంద్. సో 6-7 రకాల పండ్లు ఉన్నాయి. సో అన్ని కూడా సేంద్రియ వ్యవసాయంలో పండించిండేవే. సో ఆయనకు ఫోన్ చేసి మీరు వచ్చి ఇక్కడ లోకల్లో మీకు 120కే ఇస్తాడు, ఆయన తీసుకొని పోవచ్చు. ఓకేనా? నమస్తే పెద్ద.